తెలంగాణ యువకులను అసలు వ్యసనాలకు బానిసలను చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబాంది కాదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మీరు పత్రికలు చూడండి, టీవీలలో చూడండి, కొంచెం ఎక్కువ చూపించవచ్చు, కొంచెం తక్కువ చూపించవచ్చు. చేవెళ్ల ప్రాంతంలో రేపు జరిగితే టీఆర్ఎస్ వాడే ఉంటాడు. కొత్తగూడెంలో రేపు జరిగితే పక్కోడి పిల్లాన్ని పంపు పంచాయతీలు తెంచుతా అంటే ఆనా కొడుకే ఉంటాడు. నిన్నటికి నిన్న వ్యాపారం చేసుకున్న పోరెడ్ని కామారెడ్డిలో బెదిరిస్తే ఆత్మహత్య చేసుకుంటే ఆనా కొడుకులే ఉంటారు. కోదాడలో అమ్మాయిని నిర్బంధించి రేపులు చేస్తే టీఆర్ఎస్ నా కొడుకులే ఉంటారు. ఇవాళ ఈ స్థానిక ఒక ఆయన ఉన్నాడు, ఇక ఆయన గురించి నేనేం చెప్పాలి కానీ ఆయన తమ్ముడు కూడా అతనికంటే కనుడు ఆచంట మల్లన్న అని రాజన్న తమ్ముడు ఇల్లు కోసం వచ్చిన ఆడబిడ్డను చేయి పట్టుకున్నాడు అంటేనే వాడు టీఆర్ఎస్ తోడే. పప్పులల్లా రాత్రిపూట పోలీసులు పట్టుకుంటే అర్ధరాత్రి పూట ఈ కేటీఆర్కి ఏం పనే? వాళ్ళ రక్త నమూనాలు సేకరించకుండా, వెంట్రుక నమూనాలు సేకరించకుండా పట్టుబట్ట 145 మందిని 12 గంటలు పోలీస్ స్టేషన్లో కూసబెట్టినా దొరికిన దొంగ దగ్గర రక్త నమూనాలు సేకరించకుండా వాళ్ళందరినీ ఇడిపించి ఇవాళ విచారణ పేరు మీద కాలయాపన చేస్తున్న దాని వెనకాల కేటీఆర్ గారు ఉన్నారా లేదా? ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ మీద లేదా? అంటే ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి, కొమర భీం స్ఫూర్తి, రామ్జీ గోండ్ స్ఫూర్తి, షోయబుల్లా ఖాన్ స్ఫూర్తి, ఇలాంటి పోరాట యోధుల స్ఫూర్తిని రావి నారాయణ రెడ్డి, బద్దం నరసింహారెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి లాంటి మేధావులు దశాదిశ చూపించిన, నాయకత్వం వహించిన పోరాటాలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. అలాంటి ప్రాంతంలో ఈరోజు క్లబ్బులు, పబ్బులు, డ్రగ్స్, గంజాయి ఎక్కడ అంటే తెలంగాణ కేర్ ఆఫ్ అని చెప్పే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మలినం చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం, ఈ ప్రాంత సంస్కృతిని దిగజార్చిన చరిత్ర కేసీఆర్ది. నిన్నటికి నిన్న ఆయన వచ్చిండు, కల్వశుంటాడు రామారావు గారు ఇక్కడికి వచ్చారు. అగ్రివాచారి కాంపౌండ్ పక్కన మీటింగ్ పెట్టిన, అంతేనా సోదరు? అదేనా? మొత్తం వరంగల్లో ఎక్కడైనా సుడిగాలి వచ్చిందా? నిన్న సరిగ్గా మీటింగ్ కానే సుడిగాలి వచ్చింది. వీడు ఎంత పాపాత్ముడో, ఎంత కడుపు నిండా విషం పెట్టుకొని వరంగల్ గడ్డ మీదకి వచ్చిండో, కడుపు నిండా విషం పెట్టుకొని, కడుపులో కత్తులు పెట్టుకొని, పండ్లు ఇక్కిలించుకుంటా వరంగల్ బిడ్డలను కౌగిలించుకుంటా అని ఇక్కడికి వస్తే సుడిగాలి కూడా వాడిని క్షమించలేదు. అగ్రవాచారి కాంపౌండ్ పక్కన సుడిగాలి వచ్చి టెంట్లు బింట్లు గాల్లో కలిసినాయంటే ఈ దుర్మార్గుణ్ణి ప్రకృతి కూడా క్షమిస్తలేదు. ఇంకా తెలంగాణ సమాజం ఎట్లా క్షమిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇది కాదు మిత్రులారా, పరకాల శాసనసభ్యుడు కొండా సురేఖమ్మ మిత్రుడు కొండా మురళి గారు ఉన్నారు. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అక్కంపేట జయశంకర్ గారు ఊర్లో నాకు తెలిసి విగ్రహం పెట్టినట్టు ఉన్నాడు. వారు పెట్టిన విగ్రహం తప్ప జయశంకర్ గారి ఇల్లును గ్రంథాలయంగా మారుస్తా అని దరిద్రుడు చెప్పిండు. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఇల్లును గ్రంథాలయంగా మారితే దళితుల గిరిజనుల పిల్లలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లుగా మారి, డాక్టర్లు లాయర్లుగా ఇంజనీర్లుగా మారి ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని మేము ఆశిస్తే కనీసం ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నది తప్ప ఇంతవరకు అక్కంపేటలో తట్టెడు మట్టి కూడా తీయలేదు. అంటే ఇంతకంటే దుర్మార్గుడు, నీచుడు ఇక తిట్టడానికి భాష ఏం వాడాలో నాకు తెలియదు. కానీ పౌరుషంగల్లా వరంగల్ బిడ్డలు మీరు ఆలోచన చేయండి. నిన్నటికి నిన్న ఆయన అన్నాడు, మాకు చాలా తెలుసు, మేము మా నాలుక వాడ మొదలు పెడితే మీరు ఎక్కడుంటారని. అరే నాయన, మీ జీవితాంతా వాడిందే నాలుకే కదరా నాయన. మీ అయ్యనేమో కాంగ్రెస్ వాళ్ళు బూట్లు నాకడానికి, నువ్వేమో సినిమా వాళ్ళ సంఖ నాకడానికి మీ నాలుక వాడినరు కదా ఇంతకాలం. ఇంకేం వాడతారు? ఇంతకంటే మీకు వచ్చిన విద్య ఏంది? కనిపించిన వాళ్ళ బూట్లు నాకేది నీ అయ్యకు అలవాటు, కనిపించిన వాళ్ళ సినిమాల సంఖ నాకేది నీకు అలవాటు. ఇంతకంటే గొప్పగా మీ నాలుక దేనికి వాడతారు? ఇంతకంటే ఏమన్నా ఉందా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.